అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు, మరి మాజీ కౌన్సిలర్స్, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ముఖ్యంగా పార్టీ ఓడిపోగానే ఇక అయిపోయిందని మనతో కొద్ది మంది, చాలా మంది పదవులు అనుభవించి అన్ని రకాల మరి అనుభవం, కష్టం, సుఖంలో ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవించి కష్టం రాగానే మరి విడిపోయినా మేము మీ అమ్మడి ఉంటామని ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మిత్రులారా, చాలా విషయాలు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు. నేను ఎక్కువగా రాష్ట్ర పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలంటే నేను వచ్చినప్పుడు రామన్నతో మాట్లాడినా. రామన్న, నేను మొన్న నీతోటి అమెరికాకు డల్లాస్కు పోయిన అన్నతోటి, అన్న మీటింగ్ పెడితే నేను కూడా పోయినా. అమెరికా ఎక్కడ భారతదేశం? ఇక్కడి నుంచి పోతే రామన్నను చూడడానికి, రామన్న పెట్టిన సభలో పాల్గొనడానికి అమెరికాలో డల్లాస్లోనేగా సుమా దాదాపు 6-7 గంటలు ఫ్లైట్లో జర్నీ చేసి రామన్న కొరకు వచ్చి నాయకుడంటే ఇట్లుండాలని చూసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రామన్న, కొద్దిగా నువ్వు తిట్టుడు మంచిగా లేదే అన్న అంటే అన్నాడు, ఏందన్నా నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు, ఎదుటోడే భాష మాట్లాడితే నేను కూడా ఆ భాష మాట్లాడాలి కదా అన్నాడు. వాస్తవమే కదా, వాస్తవం అవునా కాదా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఏమో అన్నాడు, 2 కుటుంబాల పదవులు వస్తాయి, మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిండు. నిరుద్యోగులను బుట్టలు వేసిండు. ఆడబిడ్డలందరికీ ఏం చెప్పిండు, అవ్వా ఇప్పుడు మీకు ఏమి ఇస్తలేదు ఈ ప్రభుత్వం, వాళ్ళ ఇంట్లోనే పదవులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, నాకు 1 కోటి వారేళ్ళు అవ్వా 2500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ను మర్చిపించేటట్టు పెళ్లి చేస్తే కళ్యాణానికి తులం బంగారం అన్నాడు, వృద్ధులకు 4000 అన్నాడు, రైతులకు 10,000 జగల 15,000 అన్నాడు. ఎన్నెన్నో మాటలు చెప్పిండు, మనల్ని కూడా తిట్టిండు. సరే అధికారంలో ఉన్నాం కదా, సరే ఏదో పోనీ లేను ఓపిక పట్టినాం. అధికారం పోయింది, ప్రజలు నమ్మిళ్ళు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినోడు ఏం మాట్లాడాలే? ఒక తెలంగాణ ఉద్యమ సాధనకుడు, తెలంగాణ నిత్యం నిద్రపోయిన తెలంగాణ, లేచిన తెలంగాణ, ఎక్కడ మాట్లాడినా పార్లమెంట్లో మాట్లాడిన తెలంగాణే, హైదరాబాద్లో మాట్లాడిన తెలంగాణే, భూపాలపల్లిలో మాట్లాడిన తెలంగాణ వచ్చేదాకా ఆయన శ్వాస, ఆయన యొక్క ప్రతి క్షణం తెలంగాణకు పోరాటం చేసిండు. తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ప్రజలకు అభిష్టం మేరకు 10 సంవత్సరాలు పరిపాలన దక్షతతో ప్రజా సంక్షేమాన్ని జనరంగంగా పరిపాలన చేసినటువంటి నాయకుడిని ఎవడన్నా కోరుకుంటాడే? ఈరోజు మన తెలంగాణకు ఒక తండ్రి లాంటోడు, ఆయన సాగు కోరుకుంటాడు. ఈ దుర్మార్గుడు, ఈ నీచే ఒక నాకు తిట్టు రావు కానీ తిట్టాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. సాగు ఎప్పుడు వస్తుంది? ఈయన జైల్లో వారెత్తా, ఆయన ఇది వారెత్తా. అరే బాబు, నీకేమన్నా చట్టాలని చుట్టమారా భయ్? మన రామన్నని ఏమన్నాడు? తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్లోకి ఉండేటువంటి ఇమేజ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి. ఈరోజు హైదరాబాద్ నగరం పోతే, నేను మొన్న అమెరికా పోయినప్పుడు కంపారిజన్ చేసిన. ఎందుకు చెప్తా ఉన్నానంటే, అమెరికాలో ఎక్కడో ఒక 2-3 దిక్కుల పెద్ద పెద్ద బంగ్లాలు కనబడతాయి, అన్ని చిన్న బంగ్లాలే. కానీ మన హైదరాబాద్కి వచ్చి చూస్తే ఈరోజు 50 అంతస్తులు, 60 అంతస్తులు, 40 అంతస్తులు సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు. ఇవన్నీ చూసినాక ఈ దుర్మార్గుడు ఏమనాలి? అరే వాళ్ళు బాగానే చేసిండు భయ్, నేను వాళ్ళకంటే బాగా చేస్తానాలి. కానీ ఏమంటాడు? ఈయనని జైలేస్తా, ఆయనని జైలేస్తా, వీని గుడ్లు విక్తా, వాని పేగులు తీస్తా. ఇవనే మన ముఖ్యమంత్రి అనే భాష. ఈరోజు ఇవన్నీ అన్నాక మన రామన్న కూడా ఉప్పుకారం తింటున్నాడా లేదా? తింటున్నప్పుడు రేవంత్ రెడ్డి భాషకు పరిభాష మాట్లాడాల్సినటువంటి అవసరం ఈరోజు కల్పిస్తున్నది అధికార పార్టీ. కాబట్టి మిత్రులారా, మనం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. నేను కూడా ఎలక్షన్లు ఓడిపోయినాక ఇదే పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టి చెప్పిన, అరే బాబు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మన ఎమ్మెల్యే కూడా పాపం 2 సార్లు ఓడిపోతే 3 సార్లని, నేను ఓడిపోతే చచ్చిపోతాడు మా నాయన వాళ్ళ బిడ్డలని అనేక ఒగలు మాటలు చెప్తే, పాపం పోనీ ఒక్కసారి ఓటేసిండు, ఒకసారి ఎమ్మెల్యే అయిండు, ఈయనకు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి
ఏడాది దాకా నేను ఒక్క మాట కూడా మాట్లాడానని, ఏడాది దాకా ఒక్క మాట కూడా మాట్లాడలే. ఏడాది అయింది, 14 నెలలు అయింది, 15 నెలలు అయింది, ఇక మాట్లాడకపోతే నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మాట మొదలుపెట్టినాం. నేను ఈరోజు నిన్న మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమైనా చేసిందా అంటే ఏం చేయలే. ఏం చేసింది? మన రామన్న దయతోటి ఈ యొక్క భూపాలపల్లి పట్టణానికి తెచ్చినటువంటి నిధులు ఒకే దగ్గర శంకుస్థాపన చేసి శిలాఫలకం వేస్తే మన ఎమ్మెల్యే గారు మాత్రం వాడకు ఆయనే నిధులు తెచ్చినట్టు, ఆయనే అభివృద్ధి చేసినట్టు శిలాఫలకాలు వేసుకుంటా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? ఇంకో కొత్త విషయం నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే. ఏం పెట్టుకుంటారే శిలాఫలకం మీద? పేరు పెట్టుకుంటారు. కానీ మన ఎమ్మెల్యే బొమ్మ పెట్టుకుంటుండు. బొమ్మ ఎవరు పెట్టుకుంటారు? గోరీల మీద పెట్టుకుంటారా, శిలాఫలకాల మీద పెట్టుకుంటారా? కానీ ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి అవుతా ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈరోజు మాట్లాడొద్దని ఎంత అనుకున్నా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, వెంకటరమణారెడ్డి సౌమ్యుడు ఏం మాట్లాడినా పాపం ఏమనడని, బిడ్డ మీరు నేర్పుతున్నారు, మీరు ఏ భాష మాట్లాడితే రిప్లై కూడా అదే పద్ధతిలో ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఈరోజు మన పార్టీ అధికారంలోకి రాగానే భయపెట్టి ఈరోజు రాజ్యం వెళ్ళాలని చూస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ముఖ్య కార్యకర్తల సమావేశం కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు? ఈరోజు మన పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించే ప్రయత్నం. ఈరోజు మన పార్టీ వాడు ఏదో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇసుక ట్రాక్టర్ తెచ్చుకుంటే మన మీద కేసులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇసుక ర్యాలీలే నడుస్తూ ఉన్నాయి, ట్రాక్టర్ ర్యాలీలు. పొద్దుడి పూట వందలాది ట్రాక్టర్లు పోతా ఉంటే కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, మన ఈ పట్టణంలో ఒక మాజీ మున్సిపల్, ఇప్పుడు మాజీగా అయిండు, అప్పుడు గతంలో కౌన్సిలర్గా ఉండే ఆయన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పొలాలకు బాట కావాలంటే నిధులు శాంక్షన్ చేయించినాం, ప్రభుత్వ నిధులతోటే రోడ్లు వేయించినాం. కానీ నేను ఎలక్షన్లో ఓడిపోగానే వాళ్ళు ఎంత దుర్మార్గులంటే ఆ వేసినటువంటి ప్రభుత్వ నిధులు పక్కకు పెట్టి దౌర్జన్యంగా రోడ్డు వేసినామని ఆనాటి కౌన్సిలర్ మీద అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించిండ్రు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి పోలీస్ అధికారులు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద లిటికెంట్ ఎవరిలాంట్లోనే ఏలు పెట్టుడే, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు దండుకోవడం. ఆనాటి ప్రయత్నం చేస్తే చంపినోడువే నేనే చంపిన అంటాడు, లొంగిపోయిండు గంటకే. కానీ మన పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి అన్యాయంగా కొట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించిళ్ళు. ఇదంతా కూడా వాస్తవం. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈరోజు భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎవరం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. చట్టాలు ఒకవేళ కేసు పెట్టచ్చు, కానీ న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. మన పార్టీ ఇప్పటికే ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్రమంగా అన్యాయంగా ఎవరు కేసు పెట్టినా ఈరోజు మనకు పార్టీ అండగా ఉంటుందని ఈరోజు మనకు చెప్పేటువంటి ధైర్యం మన కేసీఆర్ గారు కల్పించబోతా ఉన్నారని చెప్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే నష్టపోతాం, కలిసి ఉంటే లాభపడతాం అనేటువంటి సూత్రాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మన పెద్దలు కేటీఆర్ గారు ఉన్నారు, మన పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. నేను కూడా ఏదో రాత్రి నాయకుడైన వాడిని కాదు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి బండా ప్రకాష్ గారు కానీ, సత్యవతి రాథోడ్ గారు కానీ, రాజయ్య గారు కానీ, సామారావు గారు కానీ, ఇక్కడ వేదిక మీద పెద్దలందరికీ కూడా నేను కూడా విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీకి 13 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా చేసి రామన్న పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజ్యాంగబద్ధంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత నాయకులతో నాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది లేదు, కార్యకర్తలతో కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ దురదృష్టం కొద్దీ నాకు ఇబ్బంది ఒక వ్యక్తిగా కల్పించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పటికి ఎవరిమైన ఓట్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మనందరికీ కూడా పదవులు వస్తాయి. కానీ కేసీఆర్ గారు గెలవాలి, ఎమ్మెల్యే ఓడిపోవాలి, ఇదేం సూత్రమో నాకు అర్థం కాలే. కానీ దానివల్ల
పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నేను కూడా చెప్పుకుంటా ఉన్నా, ఈ రోజు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఈ రోజు నిత్యం ఏమి కూడా వ్యాపకాలు లేవు. నాకెవడో చెప్తాడు వ్యాపారం, నాకేం వ్యాపారం లేదురా భయ్. 24 గంటలు 24/7 ప్రజా జీవితమే పనిచేస్తాం, ప్రజా జీవితంలో పనిచేస్తాం. నేను ఒక్కనే కాదు సుమా, నేను నా భార్య ఇద్దరం కూడా పనిచేస్తాం. నా కొడుకు పెళ్ళైంది, బిడ్డకు పెళ్ళైంది, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు. నాకు బతకడానికి కూడా సరిపోయేటువంటి పైసలు ఎవరి దగ్గర ఆశించకుండా సుమా, ఎవరి దగ్గర పర్సంటేజ్లో ఎవరి దగ్గర చేయి దాపి ఆశించే పరిస్థితి నాకు భగవంతుడు ఇయ్యలే. కాబట్టి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ యొక్క బలోపేతానికి పనిచేయడానికి 24 గంటలు అందుబాటులో ఉన్నాం. మరి ఉన్న తర్వాత ఇంకా కేసీఆర్ గారు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పిండ్రు, ఈ నియోజకవర్గానికి మళ్ళా మన అన్న కూడా అవసరం వచ్చిన అనేక సందర్భాలు. మరి ఇంత పనిచేస్తుంటే ఈ నియోజకవర్గంలో అనైక్యత వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. నా ఎన్నికలు అయిపోయినాయి, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మనందరం కూడా ఏకతాటి మీద కలిసికట్టుగా ఉండాలి, పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు ఈరోజు అంతు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మొత్తం కూడా ఈరోజు మన ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. ఈరోజు మన ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలను రీట్వీట్ చేస్తే అక్కడ ఒక యువ నాయకుడిని జైలుకు పంపించిండ్రు. మన ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి ఉసుగలుపుతా ఉన్నారు. అంటే మన రామన్న మీద ఎన్నైనా ఎవడైనా మాట్లాడొచ్చట. మరి ఇక్కడ మేము కూడా చీఫ్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడితే ఈరోజు అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాం. ఈరోజు ఇక్కడ ఎగిరేది ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎగరాలి? బీఆర్ఎస్ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ కౌన్సిలర్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ ఎవరు భవిష్యత్తులో సీఎం ఎవరు కావాలి? కేసీఆర్ కావాలి.